45 కిలోమీటర్లు 44 ప్రమాదకర మలుపులు అడుగుకో గుంత రోజుకో చోట ప్రమాదం నిత్యం రక్తం కళ్ళ చూస్తున్న రహదారి ఆ రోడ్డుపై ప్రయాణించాలి అంటేనే జనం వణికిపోతున్నారు యమపురికి దారిగా మారిన భువనగిరి నల్గొండ మెయిన్ రోడ్డుకు సంబంధించి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి నుంచి నల్లగొండను కలిపే రోడ్డు యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మరీ ముఖ్యంగా 70 కిలోమీటర్ల ఈ రోడ్డులో 45 కిలోమీటర్లు నరకానికి షార్ట్ కట్ గా మారింది అదే భువనగిరి చిట్యాల రహదారి ఈ మార్గంలో అడుగడుగున గుంతలు దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలన్న ఆలోచన కూడా అధికారులకు రావడం లేదు వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 నెలలు అవుతుంది 3 నెలల నుంచి ఇదే ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ లోకల్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తున్నారు రోజు ఇదే దారి నుంచి పోతున్నారు వస్తున్నారు మార్పు చేపిస్తామని చెప్తున్నారు కానీ ఎంతోమంది ప్రమాదాలు జరుగుతున్నాయి రోజుకు 1000 లారీలు ఈ రోడ్డు నుంచి మహారాష్ట్ర రోడ్లో ఈ రోడ్లో వెళ్తుంటాయి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఇది కూడా ఒకటి ఇలాంటి రోడ్డు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన రహదారుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గమ్మత్తైన విషయం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే రోజు ఇదే దారిలో హైదరాబాద్ వెళ్లి వస్తుంటారు ఇక్కడ రోజు నిత్యం 2 వీలర్స్ వెహికల్ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయండి అధికారులకు ఎంత ఒక 10 సార్లు ధర్నా చేసి ఉంటాం రోడ్డు దగ్గర అయినా కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు అయితే డైలీ పోతూ ఉంటారు ఒలిగొండకు సొంత గ్రామం ఒలిగొండ హైదరాబాద్ నుంచి డైలీ రాకపోకలు సాగిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కానీ ఈ కనీస మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారు గుంతల్ని పూడ్చాలని రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించాలని అధికారులను ప్రజాప్రతినిధులను పలుసార్లు కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ గుంతలని ఈ వర్షం పడ్డది గుంతలు అంటున్నారు కానీ గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క వలిగొండ నుంచి చిట్యాల రోడ్ మార్గం అంటే భువనగిరి నుంచి కూడా చిట్యాల రోడ్ మార్గం పూర్తిగా అస్తవ్యస్తం జరిగింది మేము ఎన్నో సందర్భాలలో మెమోరాండం ఇచ్చినాం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం ఇక్కడ పడ్డటువంటి ఎంతోమంది క్షతగ్రాతుల ఫోటోలు కూడా వాళ్ళకు పంపినాం కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు R&B వాళ్ళు ఈ రోడ్డును మరమ్మతు చేయకపోవడం విడ్డూరంగా ఉంది ఇకనైనా అధికారుల్లో చలనం వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేస్తారా లేక పోయేది మా ప్రాణాలు కాదు కదా అని నిద్రమత్తులోనే ఉంటారా అనేది చూడాలి కీలకమైన ఈ రోడ్డుపై ఉన్నవి గుంతలు కావు బహుశా వాటిని బావులు అంటే బాగుంటుందేమో చిన్న స్కూటర్ లేదా యాక్టివా లాంటి బండితో వేగంగా ఈ గుంతపై నుంచి వెళ్తే డైరెక్ట్గా వెళ్లి హాస్పిటల్లో పడతాం అసలు ఆ రోడ్డుపై పడిన గుంతలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో మా ప్రతినిధి పాశ్రం అశోక్ రెడ్డి స్కేల్ పెట్టి మరీ కొలిచి చూపించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి సాక్షి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ పడిపోతున్న భూగర్భ జలాల్ని కాపాడేందుకు అధికారులు తీసుకుంటున్నటువంటి చొరవ ఎక్కడైనా కూడా ప్రశంసల్ని అందుకునేలాగా చేస్తుంది కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ భూగర్భ జలాలు పెంచేందుకు వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు నడి రోడ్డు మీద మామూలుగా ఎక్కడైనా ఇంకుడు గుంతలు ఇళ్ళ వద్దనో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల వద్దనో లేకపోతే భవనాలు నిర్మించే సమయంలో ఇంకుడు గుంతలు తీస్తారు కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద ప్రధాన రహదారి మీద తీసినటువంటి బావులను పోలినటువంటి గుంతల కారణంగా ప్రతినిత్యం ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైనటువంటి భువనగిరి నుంచి నల్గొండను కలిపేటువంటి ప్రధాన రహదారి ఇది ప్రధాన రహదారి దాదాపు చిట్యాల నుంచి నల్గొండ వరకు 4 లైన్ హైవే ఉంటుంది కానీ చిట్యాల నుంచి భువనగిరి వరకు కలిపేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో మనం ఒకసారి చూసుకోవచ్చు ఇది రోడ్డు మీద పడ్డటువంటి గుంతలని తెలిపేటువంటి చిత్రం మనం చూసుకున్నట్టయితే కింది నుంచి దాదాపు ఒకసారి స్కేల్ పెట్టి చూస్తున్నాం ఇది రోడ్ లెవెల్ అంటే ఒకసారి ఎన్ని సెంటీమీటర్లు ఉందో ఒకసారి మీకు చూపిద్దాం కింది నుంచి ఇక్కడ వరకు దాదాపు 23 సెంటీమీటర్లు అంటే రోడ్ లెవెల్కి 23 సెంటీమీటర్ల వరకు కూడా ఈ గుంత ఉన్నదంటే యాక్టివా కావచ్చు బైక్ కావచ్చు ఆటో లాంటి వాహనాలు ఇందులో నుంచి వెళ్తే పూర్తిగా వీల్ మొత్తం అందులో ఈ గుంతలోనే ఇరుక్కుపోయి కింద పడేటువంటి ప్రమాదం నెలకొన్నది మనం చూసుకోవచ్చు పూర్తిగా యాక్టివా ఇందులో మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే గంటకు 40-50 కిలోమీటర్ల స్పీడ్తో మామూలుగా ఉంటారు ఒకేసారి ఆ స్పీడ్ తోటి ఈ గుంతలో వస్తే ఖచ్చితంగా ఇది అదుపు తప్పి కింద పడిపోయి దాని మీద ఉన్నటువంటి ప్రజల ప్రాణాల మీద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది చెప్పండి అంటే ఈ స్థాయిలో గుంతలునే కదా కనీసం ఎందుకు ఇది మరమ్మతులు చేయట్లేదు అంటారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ ఒలిగొండ భువనగిరి రోడ్డు పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడికి వెళ్ళి చూసి భువనగిరి వరకు దాదాపు ఫీట్ గుంతలు ఉన్నాయి దీనివల్ల ప్రజలు ఈ అక్కంపల్లి రోడ్డు దగ్గర కూడా ఇంకా నిన్న మొన్న 2-3 కింద పడ్డారు
అయితే ఈ భువనగిరికి వెళ్ళి ఇక్కడికి వచ్చే రోడ్డు వర్షం పడ్డప్పుడేమో నాగిరెడ్డిపల్లికి వెళ్ళి రోడ్డు రాకుండా ఉంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వచ్చేది వాడపల్లికి వెళ్ళి వచ్చే తమిళనాడు బండ్లు ఇవన్నీ వచ్చే రోడ్డు ఉంది. దీన్ని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని స్థానికంగా మరమ్మతులు, అంటే వర్షాకాలం అని మేము చేస్తలేమని చెప్తున్నారు, కానీ ఒక కంకర పోసి ఇంత డాంబర్ పోసి లెవెల్ చేస్తే బాగుండేది. ఈ రోడ్డు మీద రాకపోకలు సాగించాలంటే భయంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా చిట్యాల కావచ్చు, ఇటు భువనగిరి నుంచి చిట్యాల వరకు కూడా అడుగున గుంతలు ఒకవైపు భయాందోళన కలిగిస్తుంటే, మరోవైపు మూల మలుపులు అంతకన్నా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మూల మలుపుల వద్ద ఏ విధమైనటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ రహదారి కేవలం గుంతలకే పరిమితం కాలేదు, ప్రమాదకర మలుపులకు కూడా ఇది కేర్ ఆఫ్ గా నిలిచింది. దీంతో ప్రమాదాలు రెట్టింపవుతున్నాయి. భువనగిరి నుంచి చిట్యాల వరకు చిన్న పెద్ద మలుపులు దాదాపు 40 ఉన్నాయి. ఈ ప్రమాదకర మలుపుల వద్ద దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనిపించవు. అలాంటి ఒక ప్రమాదకర అంచు నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. మీరు ఎప్పుడన్నా అరకు వ్యాలీకి వెళ్ళారా? అరకులో ఏ విధమైనటువంటి మూల మలుపులు ఉంటాయి, అదే రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మూల మలుపులు నల్గొండ జిల్లాలో కూడా ఉన్నాయి. చిట్యాల నుంచి భువనగిరి వరకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 45 కిలోమీటర్ల దూరంలో దాదాపు 40 మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు, 90 డిగ్రీల మూల మలుపు ఉంది. ఒక వైపు నుంచి వాహనం వస్తుంటే కనీసం యువతల వైపు నుంచి ఎదురుగా వస్తున్నటువంటి వాహనం కనీసం కనిపించినంత మూల మలుపులు ఉన్నటువంటి నేపథ్యంలోనే తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆటో వస్తుంది, మనకు దగ్గర వచ్చేంత వరకు కూడా కనీసం ఎదురుగా వచ్చేటువంటి వాహనం కనిపించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ వారానికి 7 రోజుల్లో దాదాపు రోజు తప్పించి రోజు, అంటే రోజు ఒక ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ ఒక రోజు జరగలేదంటే అమ్మయ్య అని చెప్పేసి గుండెల మీద చేతులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ స్థాయిలో మూల మలుపులు ఉంటే దాన్ని ఎందుకు పరిష్కార మార్గం ఆలోచించట్లేదు అని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిట్యాల నుంచి భువనగిరి మీదుగా ఇటు వరంగల్ పోవడానికి కావచ్చు, అటు సిద్దిపేట గజ్వేల్ పోవడానికి ఇది షార్ట్ కట్ మార్గం కావడంతో హెవీ వెహికల్స్ కావచ్చు, లారీలు కావచ్చు, గూడ్స్ సరుకు రవాణా చేసేటువంటి గూడ్స్ వాహనాలు కావచ్చు, ఇతరత్ర పెట్రోకెమికల్స్ని ఏదైతే రవాణా చేసేటువంటి ట్యాంకర్లు కావచ్చు, పెద్ద కంటైనర్లు కూడా ఇక్కడి నుంచే ఈ మార్గం గుండా వందల సంఖ్యలో నిత్యం ప్రయాణం సాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే రోడ్డు చిన్నగా ఉండడం ఒక కారణం, మరోవైపు అడుగుకో గుంత ఉండడం, మరోవైపు కిలోమీటర్కి ఒక చొప్పున మూల మలుపు ఉన్నటువంటి నేపథ్యంలోనే నిత్యం ప్రమాదాల బారిన పడి వాహనదారులు కావచ్చు, ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేటువంటి స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 హెవీ వెహికల్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. అవి ఆ మూల మలుపు వద్దకు వెళ్ళినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో ఒకసారి చూపిద్దాం. ఎందుకంటే ఈ స్థాయిలో పెద్ద లారీలు వస్తుంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనం కనిపించకపోవడంతో గంటకి 50, 30 నుంచి 40, 50, 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి క్రమంలోనే పరస్పరం ఢీకొట్టడంతో నుజ్జే అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, 90 డిగ్రీస్ మూల మలుపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదొక మనం ఉన్నటువంటి ప్రాంతమే కాదు, 40 మూల మలుపుల వద్ద కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు ప్రతి నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ మూల మలుపులకి, రోడ్ల మీద పడ్డటువంటి గుంతలకి శాశ్వత పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అది మరి అధికారులు 4 లైన్ చేసేలాగా చర్యలు చేపడతారా, కనీసం రోడ్ల మీద పడ్డటువంటి గుంతలకి మరమ్మతులు చేయడంతో పాటు ఇక్కడ మూల మలుపులకి శాశ్వత పరిష్కారం కనీసం సూచిక బోర్డులను పెట్టి హెచ్చరికలు, అంటే వాహనదారులకి హెచ్చరికలతో పాటు జాగ్రత్తలు కల్పించేలాగా చర్యలు చేపడతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను శ్రీనివాసరావు, పాషమా, అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, భువనగిరి.